వెల్కమ్ టు ద శ్రీను ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. సో మనమైతే ఫస్ట్ టైం బీహార్ వాళ్ళనైతే తోలుకొచ్చి వరి అయితే పీకిస్తున్నాము. బీహార్ వాళ్ళతోనైతే నాటు వేపిస్తున్నాము. మరి వీళ్ళతో వేపిస్తే బెటరా లేక మన వాళ్ళతో వేపిస్తే బెటరా అనేది, వీళ్ళు కర్ర ఎంత దూరం నాటుతారు అనేది వీడియోలో చూద్దాం. మేము ఇదే ఫస్ట్ టైం బీహార్ వాళ్ళతో నాటించడం. అయితే వీళ్ళు ఎకరాకి 5,500 అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. మన వాళ్ళు అయితే 6,000 తీసుకొని మళ్ళీ ఆటో కిరాయి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల మనకి కిరాయి అనేది ఎక్కువ కావడం అనేది వలన వీళ్ళని బీహార్ వాళ్ళని అయితే తోలుకొచ్చి ఈ విధంగా అయితే నాటించడం అనేది జరుగుతుంది. వీళ్ళే నారు పీకి వీళ్ళే పనిచేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు నారు పీకేటప్పుడు అయితే మన వాళ్ళలాగానే పీకుతున్నారు, కానీ కొంచెం ఫాస్ట్గా పీకడం వలన నార అయితే తెగిపోయడానికి ఛాయిస్ ఉంది. అందుకే వీళ్ళు ఇక బయట మన వాళ్ళు అయితే దొరకడం లేదు కాబట్టి వీళ్ళతోనే ఏదో విధంగా అయితే పీకించడం అనేది జరుగుతుంది. అలాగే నారు పీకినప్పుడు అయితే వాటికి మట్టి లేకుండా అయితే శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళే వరి పీకి వీళ్ళే పనిచేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే శుభ్రం అయితే చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళైతే పని పొద్దున 6 గంటలకైతే మొదలుపెట్టి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు అయితే నాటడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఒక్కరోజు వచ్చేసి 6 లేదా 7 ఎకరాలు అయితే ఈజీగా నాటుతున్నారు. వీళ్ళైతే మన వాళ్ళు ముగ్గురు వేసుకొచ్చే మునుమైతే వీళ్ళు ఇద్దరే వేసుకొస్తున్నారు. అలాగే మన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళైతే వరి దూరంగా నాటడం అనేది జరుగుతుంది. దాదాపుగా జానెడైతే ఉంది నాటడం అనేది. వీళ్ళు దాదాపుగా 15 మంది వీళ్ళ బ్యాచ్. వీళ్ళు నాటాలనుకున్న రోజు అయితే మనం దున్నలేము. ఒకరోజు ముందే దున్ని పెట్టుకొని గొర్రు కొట్టుకుంటే వీళ్ళు వచ్చి నాటేదే లేట్. ఇంకా చాలా ఫాస్ట్ అయితే నాటడం అనేది జరుగుతుంది. వీళ్ళు చూస్తుంటే కనిపిస్తుంది కదా మీకు కూడా. ఇదండి వీడియో. నచ్చితే లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.